నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. మహిళలకు మేమున్నాం అనే భరోసా కల్పించే విధంగా ఉండటమే శక్తి టీం యొక్క ముఖ్య ఉద్దేశం. శక్తి టీం కు కాల్స్ వస్తే వెంటనే పోలీసు సిబ్బంది వాయువేగంతో విధులు నిర్వర్తిస్తున్నారు. శక్తి యాప్ ని ప్రతి ఒక్క మహిళ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసిన తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. అలిపిరి వద్ద ధార్మిక వ్యతిరేక కార్యకలాపాలకు భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. తిరుమల శ్రీవారి ఆలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించిన బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్, శ్రీనివాసానంద స్వామి. తిరుపతికి తరలించిన తిరుమల పోలీసులు. వార్తల్లోని వివరాలు. సోమవారం తిరుపతి పట్టణంలోని స్థానిక రవీంద్ర భారతి పాఠశాల ఎంజీఎం పాఠశాల నందు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన 10వ తరగతి పరీక్షల నిర్వహణ సరళిని, పరీక్షా కేంద్రాలలో ఏర్పాటు చేసిన వసతులను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. సోమవారం తిరుపతి పట్టణంలోని స్థానిక రవీంద్ర భారతి పాఠశాల ఎంజీఎం పాఠశాల నందు ఉదయం 9:30 ప్రారంభమైన 10వ తరగతి పరీక్షల నిర్వహణ సరళిని, పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వసతులను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పరిశీలించారు. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని, పరీక్షా కేంద్రాల వద్ద వైద్య శిబిరం, త్రాగునీరు, మౌలిక సదుపాయాల ఏర్పాట్లను పరిశీలించారు. వేసవి ఎండల దృష్ట్యా పరీక్షలు రాసే విద్యార్థులు అస్వస్థకు గురికాకుండా తక్షణం వైద్య సేవలు అందించేందుకు ఓఆర్ఎస్, అత్యవసర మందులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లను నిర్వహించాలని పరీక్షల నిర్వహణ సిబ్బందికి కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ ఉన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన శక్తి టీం బలోపేతం చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల వద్దకు శక్తి టీం అనే కార్యక్రమం నిర్మాణాత్మకంగా ఏర్పాటు చేశామని తెలిపారు. శక్తి టీం ప్రజల దగ్గరికి తీసుకువెళ్లడానికి మన జిల్లాలోని మహిళా పోలీసు సిబ్బందితో హెడ్ క్వార్టర్స్ లో 2 టీంలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఒక్కొక్క టీంలో 6 మహిళా పోలీసు సిబ్బంది విధులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నామని, అంతేకాకుండా ప్రతి సబ్ డివిజన్ లో కూడా ఒక్కొక్క శక్తి టీం ఏర్పాటు చేశామన్నారు. ఈ రోజు నుంచి వారందరూ విధులు నిర్వహించేటట్లు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఈవ్టీజింగ్, మహిళలపై వేధింపులు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, ఇటువంటి విషయాలపై కొంతమంది మహిళలు బయటకు చెప్పుకోలేకపోవటం, అలాంటి పరిస్థితుల్లో శక్తి టీం మహిళా పోలీసు సిబ్బంది వారి దగ్గరికి వెళ్లటం, వారి దగ్గర మాట్లాడటం, వారి సమస్యలను తెలుసుకోవటం, ఆ సమస్యలను అధికార దృష్టికి తీసుకువెళ్లి వెంటనే సమస్య పరిష్కరించే విధంగా చూసుకోవటం జరుగుతుందన్నారు. శక్తి టీం సిబ్బంది అందరూ కూడా విధులు ఎలా నిర్వర్తించాలనే దానిపై దిశానిర్దేశం చేయడం జరిగిందన్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం శక్తి యాప్ ను డిజైన్ చేయడం జరిగిందన్నారు. శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని అధికారులు సిబ్బందికి సూచించారు. శక్తి టీం కు కాల్స్ వస్తే వెంటనే పోలీసు సిబ్బంది వాయువేగంతో విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ తెలిపారు. శక్తి యాప్ ని ప్రతి ఒక్క మహిళా మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా డీఎస్పీ శ్రీలత, ఉమెన్ ఎస్ఐ దీపిక, శక్తి టీం మహిళా పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం తిరుపతి జిల్లాలో రీసెంట్గా గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మనకు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మహిళా పోలీసులకి కూడా వాళ్ళని శక్తి టీమ్స్గా వాళ్ళని మరింత బలోపేతం చేసి వాళ్ళ సర్వీసెస్ని మరింతగా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి చెప్పడం జరిగింది. సో దాని మీద మనము మన జిల్లాలో మనకున్న మహిళా పోలీస్ కాంపోనెంట్ అందరినీ కూడా హెడ్ క్వార్టర్స్ లెవెల్లో 2 టీమ్స్, అంటే ఒక్కొక్క టీమ్కి 6 మెంబర్స్ ఉంటారు. అట్లా ప్రతి సబ్ డివిజన్ లెవెల్లో కూడా ఒక 6 మందితో ఇట్లా మనం అన్ని శక్తి టీమ్స్ పెట్టుకొని నేటి నుంచి వాళ్ళు విధులు నిర్వహించే విధంగా మనం ప్లాన్ చేసుకున్నాము. ఇప్పటిదాకైతే వాళ్ళు ఏదైతే డ్యూటీస్ చేస్తారో, లైక్ ఈవినింగ్, స్టాకింగ్, పబ్లిక్ రిలేటెడ్, అంటే ఎస్పెషల్ ఉమెన్కి సంబంధించిన వాటికి వీళ్ళు వెళ్ళటం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, ఆ సమస్యలు మా దృష్టి తీసుకొని వస్తే వాటిని ఇమీడియట్గా అటెండ్ అయ్యే విధంగా చేసి, అంటే ఇంకా ఆడవారికి ఇంకా మరింత భరోసా ఇచ్చే విధంగా చేయాలనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఆ విధంగా వీళ్ళందరినీ కూడా
మనకు వాళ్ళ దిశానిర్దేశం చేసి వాళ్ళు మరింత మంచిగా చేసే విధంగా కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఇదే ప్రాసెస్లో మనకు శక్తి యాప్ అని కూడా ఒక యాప్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఆ యాప్ కూడా మన ఇన్స్టాలేషన్ కూడా ప్రమోట్ చేసి ఆడవారందరూ కూడా ఈ శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఉన్న ఫీచర్స్ని వాళ్ళు అని అంటే కరెక్ట్గా యూజ్ చేసుకున్నట్లయితే వాళ్ళకి ఏదైనా సమస్య ఉండి మనకి SOS అలర్ట్స్ వచ్చినా కానీ ఇమీడియట్గా మా పోలీస్ వారు ఎస్పెషల్లీ శక్తి టీమ్స్ స్పందించి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి సార్ట్ అవుట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాము. ఈ విధంగా ఈ శక్తి టీమ్స్ తోటి మనము తిరుపతి జిల్లాలో ఉన్న ప్రజానీకానికి ముఖ్యంగా ఆడవారికి మరింత భరోసా ఇచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పి మీ మూలంగా అందరికీ తెలియజేస్తాం. అలిపిరి వద్ద ధార్మిక వ్యతిరేక కార్యకలాపాలకు భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని పోరాటాలు చేసిన ప్రభుత్వ టీటీడీ పెద్దలు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ తిరుమల ఆలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి తిరుమలలో జరుగుతున్న వ్యాపార ధోరణిపై పోరాటం చేస్తున్నామన్నారు. పోరాటాలు చేస్తున్న ప్రభుత్వ టీటీడీ పెద్దలు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అలిపిరి వద్ద ధార్మిక వ్యతిరేక కార్యకలాపాలకు భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సరైన ఏర్పాట్లు చేయకుండా ఎంతమంది చనిపోయారో చూశామని అన్నారు. లడ్డూ ప్రసాదంలో కల్తీనయ్యే వ్యవహారం కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశాయన్నారు. పుంగునూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తూ 1,00,000 గోవులను నేను ఇస్తున్నానన్నారు. గోశాల నిర్మాణం కోసం 25 ఎకరాలు ఇస్తామని చెప్పారని అన్నారు. 1,00,000 గోవులను ఇస్తానన్న టీటీడీ స్పందించడం లేదన్నారు. వెంకటేశ్వర స్వామి వారి పట్ల వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే నా పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. అనంతరం శ్రీనివాసానంద స్వామి మాట్లాడుతూ తిరుమల నుండే ప్రక్షాళన ప్రారంభిస్తామని సీఎం చెప్పారని అన్నారు. ముంతాజ్ హోటల్ కి అనుమతులు ఇవ్వటం అపచారమన్నారు. 7 కొండల వద్ద ఇలా ముంతాజ్ హోటల్ నిర్మించడం అపచారమని పేర్కొన్నారు. సనాతన ధర్మం అంటే తిరుమల తిరుపతికి గుడుం కొట్టడమా పవన్ కళ్యాణ్ అని ప్రశ్నించారు. వెంకటేశ్వర స్వామి వారి పవిత్రతని మంట కలిపే విధముగా కూటమి ప్రభుత్వం ముంతాజ్ హోటల్, ట్రైడెంట్ హోటల్ అని ఇంటర్నేషనల్ హోటల్కి అనుమతులు ఇవ్వడం ఇది హిందువుల మనోభావాలని వేలాది సంవత్సరాల నుంచి ఆ వెంకటేశ్వర స్వామి ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతులు కూటమి ప్రభుత్వం ఇవ్వడం ఇది చాలా భరించరానటువంటి చాలా బాధాకరమైన విషయం. సాక్షాత్తు అన్నమయ్య తపస్సు చేసిన ప్రాంతం, రామానుజుల వారు తపస్సు చేసిన ప్రాంతం, ఎంతోమంది ఋషులు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు కూడా ఆయన శేషాద్రిగిరి పర్వతం దిగి నడుచుకుంటూ అలిపిరిలో వారు పాదం పెట్టినటువంటి పుణ్యస్థలం. అటువంటి పుణ్యస్థలంలో మేమేమి అభివృద్ధికి మేము ఎప్పుడు ఆటంకం కాదు. నిజంగా మీరు హోటల్స్ పెట్టుకోవాలంటే ఎక్కడెక్కడో ఏదో వేరే ప్రాంతాల్లో పెట్టుకోండి. కానీ ఆ 7 కొండలు పుణ్యస్థలంలో ఈ హోటల్ నిర్మాణం చేస్తే మాత్రం హిందూ సమాజం చూస్తూ ఊరుకునేది లేదు. ఏ అఖండ మెజారిటీ హిందువులందరూ కూడా ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వానికి ఇచ్చారో మరి ముంతాజ్ హోటల్, ట్రైడెంట్ హోటల్ని తక్షణమే కూటమి ప్రభుత్వం రద్దు చేయకపోతే 7 కొండల పవిత్రతని నాశనం చేసేటటువంటి చర్యలు కానీ చేపడితే తక్షణమే హిందూ సమాజం బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందని కూటమి ప్రభుత్వానికి మేము మరీ తెలియజేస్తూ ఉన్నాం. స్వామివారి పాదాల చెంత ఉన్న అలిపిరికి సంబంధించి భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములను ప్రైవేటు వ్యక్తులకు, హోటళ్లకు, స్టార్ హోటళ్లకు కట్టబెట్టి స్వామివారి పాదాల చెంత ఏదైతే ధార్మికానికి విరుద్ధమైన కార్యక్రమాలు చేసే ప్రక్రియను మొదలుపెట్టారో దానిని వెంటనే రద్దు చేసుకొని ముఖ్యంగా జీవో నంబర్ 24 ద్వారా ముంతాజ్ హోటల్ అనే ఒక వ్యాపార సంస్థకు స్వామివారి పాదాల చెంత ఉన్న భూమిని అప్పచెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. తిరుమల శ్రీవారి ఆలయం ముందు బైఠాయించిన బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్, శ్రీనివాసానంద సరస్వతిని బలవంతంగా తిరుమల పోలీసులు తిరుపతికి తరలించారు. ఎవరు
చేసిన ఒకటే కదా, ఇది నా సమస్య కాదు కదన్నా. ఇది నా సమస్య లేదా ఆయన సమస్య ఇంకొక సమస్య కాదు కదన్నా. ఓ నమో వెంకటేశయ్య, అందరికి నమస్కారం. ఈరోజు ఈ రామచంద్ర యాదవ్ మరియు కొంతమంది సాధువులతో అంతా వచ్చి ఒక 100-150 మంది దాకా అలిపిరి నుంచి కొండకరి నడిచి వచ్చి స్వామి దగ్గర వినతి పత్రం ఇచ్చుకోవాలి, మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి తిరుమల అని చెప్పేసి వాళ్ళు కింద బయలుదేరడం జరిగింది. సో అంతా మేము కిందికి వెళ్ళి వాళ్ళు నోటీస్ సర్వ్ చేసాం మా 2 టౌన్ ఇన్స్పెక్టర్ ద్వారా. అలిపిరిలోనే పైన మీరు స్వామి దర్శనం చేసుకోవడం మాకు అభ్యంతరం లేదు, లక్షణంగా దర్శనం చేసుకొని రావచ్చు, కాకపోతే ధర్నాలు తర్వాత ఈ రాజకీయాలు మాట్లాడాలి చేయకూడదని చెప్పాము. దానికి వాళ్ళు అంగీకరించారు. మేము ఏం మాట్లాడాం సార్, పైకి వచ్చేసి మేము స్వామి దర్శనం చేసుకొని తిరిగి వచ్చేస్తామన్నారు. మేము వాళ్ళకి అనుకూల పరిస్థితులు ఏర్పాటు చేసాము. అనుకున్న విధంగానే వాళ్ళు నడిచి కొండ పైకి వచ్చారు. వచ్చి అన్నదానం దగ్గర భోజనం చేసుకున్నారు, తర్వాత వరాస్వామి దర్శనం చేసుకున్నారు. ఇంకా అక్కడి నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వైపు పోకుండా అఖిలాండ వైపు వచ్చి కూర్చున్నారు. మేము అక్కడికి చెప్పాము, ఇక్కడ కూర్చోకూడదు, తిరుమలలో ఇటువంటి చేయడం నిషిద్ధము, ఇది దైవికమైన ప్లస్ దేవస్థానం అయినటువంటి ఇక్కడ చేయడం నిషిద్ధము చర్య యాక్ట్ ప్రకారము అని చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు వినుకోకుండా లేదు మేము ఇక్కడే కూర్చుంటాము అనేసి కొద్దిగా ధర్నాలాగా చేయడం వల్ల మేము వాళ్ళని తీసుకెళ్లి ప్రివెంటివ్ అరెస్ట్ చేసి కిందికి పంపించడం జరిగింది. అలాగే చర్య యాక్ట్ కింద కూడా వాళ్ళ కింద చర్య తీసుకోవడం జరుగుతుంది. సమస్యలు ఏవైనా ఉండొచ్చు, వాళ్ళు దేవునికి చెప్పుకోవడంలో మాకు తప్పులేదు. దేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళు వినతిపత్రం ఇచ్చుకోవచ్చు, దేవునికి కోరికలు ఎంతో మంది కోరుకుంటారు, వాళ్ళు కోరుకోవచ్చు. కానీ బయట ధర్నాలా కూర్చొనేసి గుంపు కూర్చునేసి ఇక్కడ చేయకూడని పని అదే కదా. కొండ మీద ధర్నాలా కూర్చోకూడదు, గ్రూప్ గా కూర్చొని ధర్నాలు, రాస్తారోకలు, రాజకీయ ప్రసంగాలు, వ్యక్తిగత విషయాలు షూటింగ్ చేయడం ఇటువంటివన్నీ నిషిద్ధం. కాబట్టి అవన్నీ చేయదంటే కూడా చేస్తున్నారు. మేము ఒకవేళ వాళ్ళని ఆపాలనుకుంటే, చేయకూడదు అనుకుంటే అలిపిల్లోనే ఆపేవాళ్ళము, లేదా జేఎన్సీ దగ్గర ఆపేవాళ్ళము, లేదా ఇంకోసారి ఎక్కడైనా ఆపేవాళ్ళం. ఎక్కడ ఎవరిని ఆపలేదు మేము. వాళ్ళు లక్షణంగా పైకి వచ్చారు, నడుచుకుంటూ అన్నదానంలో భోజనం చేశారు, వరాస్వామి దగ్గర దర్శనం చేసుకున్నారు. మళ్ళీ వైకుంఠం వైపు పోకోకుండా అఖిలాండ దగ్గర వచ్చి కూర్చున్నారు. అప్పటికీ చెప్పాము, మీరు ఇట్లా కూర్చోవడం తప్పండి, కూర్చోకూడదు ఇక్కడ దేవుని దగ్గర, ఈ తిరుమల అటువంటి నిషేధం అని చెప్పి కూడా వినుకోకుండా వాళ్ళు చాలాసేపు మాతో వాగ్వివాదం చేయడం వల్ల మేము తప్పనిసరి పరిస్థితుల వల్ల కిందికి తీసుకు పంపించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యతతో పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులకు పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణలో వారు కూర్చోవటానికి వీలుగా కుర్చీలు ఏర్పాటు, తాగునీరు సౌకర్యం ఏర్పాటు చేసి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అర్జీదారులు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యలను జిల్లా కలెక్టర్ సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. వీరితో పాటు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ కూడా పాల్గొన్నారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్జీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అధికారుల సమస్యలపై కలెక్టర్ అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోపు అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మొత్తం 250 వినతులు రావటం జరిగిందని, సంబంధిత అధికారులు అందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని పీజీఆర్ఎస్ కు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 52 వినతులు వచ్చాయని కమిషనర్ మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డైల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 6 మంది తమ సమస్యలు తెలుపగా 46 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సి మునికృష్ణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రకాశం పార్కును ఉదయం 4:30 గంటలకు తెరవాలని, అన్నారావు కూడలి వద్ద బోర్ మోటార్ మరమ్మతులు చేయించాలని, మధురా నగర్ లోని తెలుగంగ కార్యాలయం వద్ద చెత్త వేస్తున్నారని నిరోధించాలని, నగరంలోని పలు ప్రాంతాల్లో చికెన్ పకోడా రోడ్డుపైన ఓపెన్ గా కాల్చుతూ ఉండటంతో ఇబ్బందిగా ఉందని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టాలని, రాధేశ్యాం అపార్ట్మెంట్ వద్ద ఏర్పాటు చేసిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సౌండ్ ఎక్కువగా ఉందని, గోవిందయ్య నగర్ వద్ద కుక్కల బెడద ఎక్కువగా ఉందని,
ప్రకాశం పార్కుల్లో డీజే సౌండ్ ఎక్కువగా ఉందని తగ్గించాలని, వాకర్స్ కి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, R&B గెస్ట్ హౌస్ పక్కన కాలువలో పేరుకుపోయిన చెత్త తొలగించాలని, నగరంలో నీటి వ్యాపారం కోరందుకోవటంతో భూగర్భ జలాలు అడుగంటుకుపోయాయని అరికట్టాలని ప్రజలు కోరారని తెలిపారు. ఆయా విభాగాల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తదితర అధికారులు పాల్గొన్నారు. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దర్శించుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని, ప్రజలు సుఖశాంతులతో ఉండేలా దీవించాలని కోరుకున్నారని, పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా కృషి చేసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరుకున్నారని, 14,000 పంచాయతీలలో పార్టీలకు అతీతంగా ఉగాది పండుగ జరుపుకోవాలని కోరుతున్నారని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ఈరోజు స్వామివారి దర్శనం కోసం ప్రత్యేకంగా రావడం జరిగింది. స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది చాలా ఆనందంగా. నేను స్వామివారిని కోరుకున్నది ఏంటంటే, నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని కాపాడవలసిన బాధ్యత వెంకటేశ్వర స్వామికి ఉంది. వారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి నేను వారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అలాగే ఈవేళ ఈ ప్రాంగణంలో, పవిత్రమైన ప్రాంగణంలో నుంచొని మాట్లాడుతున్నాను. నేను మీ ద్వారా యాజ్ ఎ స్పీకర్గా, ఆంధ్ర రాష్ట్ర స్పీకర్గా ప్రజలకు కూడా మెసేజ్ ఇస్తున్నాను. ఈవేళ ఆ మెసేజ్ ఏంటంటే, ఇలా ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో మీకు తెలుసు. విభజన టైంలో కానివ్వండి, రాష్ట్ర గత 5 సంవత్సరాలు కానీ పెద్ద నష్టం జరిగింది. మళ్ళీ భగవంతుని దయ వల్ల ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకునే అవకాశం మనకు వచ్చింది. అంటే ప్రజలందరినీ కోరేదంటే, పార్టీలతో సంబంధం లేక అన్ని పార్టీలు కలిపి మన రాష్ట్రం ఇది, అందరిది కలిసి ఒకటే రాష్ట్రం. పార్టీలు వీరవచ్చు, కానీ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి అన్ని పార్టీ వాళ్ళు కూడా ఈ 5 రాష్ట్రాలు పార్టీని దృష్టిలో పెట్టుకోకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం కోసం, ఆంధ్ర ప్రజల తాలూకు భవిష్యత్తును బాగు చేసుకోవడం కోసం మనం అందరం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. అంటే అందరం కలిసి పార్టీలకు అతీతంగా ఆంధ్ర రాష్ట్రమే అభివృద్ధి మన ధ్యేయంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుతో మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. దానికి మీరు అందరూ అన్ని పార్టీల వాళ్ళ నాయకులకు సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ, అలాగే మీ ప్రెస్ వారు కూడా అన్ని పాజిటివ్గా ఆలోచించి మాకు సలహాలు ఇచ్చి ముందుకు నడిపించి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే చక్కటి అవకాశం నాకు కల్పించమని చెప్పి మీ ప్రెస్ వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నాను. అమరావతిలో శ్రీవారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఎలా బాగుందండి. శ్రీవారి కళ్యాణం ఎక్కడైనా బాగా జరుగుతుంది. మన మనసులో శుభ్రంగా ఉండి, ఆనందంగా ఉండి, దేవుడి కళ్యాణం చెయ్యాలని అందరూ ఆశిస్తే ఎక్కడైనా బాగా జరుగుతుంది. దాంట్లో దేవుడి పార్టీలు ఏంటి, మనకి పార్టీలు ఉన్నాయి. కానీ ఇంకో మెసేజ్ ఇవ్వదలుచుకున్నానండి. ఉగాది వస్తుంది మనకి, అమావాస్య మరుసటి రోజు ఉగాది. తెలుగువారికి ఉగాది పండగ, తెలుగువారి పండగ పవిత్రమైన పండగ. కానీ గత 5 సంవత్సరాల ఉగాది పండుగ ఎక్కడ చెయ్యలేదు. అంటే మీ ద్వారా పిలిపిస్తున్న ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 14,000 పంచాయతీలు ఉన్నాయి. 14,000 పంచాయతీలో పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఉగాది పూజ చేయండి, శ్రావణ పంచాంగం చేయండి, అందరినీ కూర్చోబెట్టి ఉగాది పచ్చడిచ్చి అందరినీ ఆశీర్వదించండి. తప్పనిసరిగా ప్రతి గ్రామంలో కూడా ఉగాది వేడుకలు జరగాలని చెప్పి మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాం. తిరుపతి నగరంలో ఎక్కడా భూగర్భ డ్రైనేజీ కాలువలు, లీకేజీలు లేకుండా తగు చర్యలు చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం నగరపాలక సంస్థ పరిధిలోని 35వ వార్డులో డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ హెల్త్, ఇంజనీరింగ్, ప్లానింగ్, రెవెన్యూ అధికారులతో కలిసి పారిశుద్ధ్య పనులను కమిషనర్ పరిశీలించారు. అనంతరం కార్యాలయంలో అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో భూగర్భ డ్రైనేజీ కాలువల లీకేజీలపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. వీటిని అరికట్టేందుకు తగు ప్రణాళికలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నగరంలో ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా శుభ్రం చేయాలని అన్నారు. కాలువల్లో చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆస్తి పన్నులు, నీటి పన్నులు తదితర పనులను అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి సకాలంలో వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. సకాలంలో పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వెలసిన శ్రీ జ్ఞానప్రద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో శ్రీ జ్ఞానప్రద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించి 3 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా సోమవారం 3వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అర్చకులు స్వామివారికి అభిషేకంను కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అది స్వామి సురేష్ స్వామి ఆధ్వర్యంలో అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. వర్సిటీ అధికారులు, విద్యార్థులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో ఈ హోమాది కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, ఇంజనీర్ తాండవ కృష్ణ, ప్రొఫెసర్ భానుమూర్తి తదితరులు పూజలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కేఎన్ రాజా, వెంకట్రామయ్య, ప్రసాద్, రమేష్ బాబు, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన యొక్క తిరుపతి పట్టణంలో ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలో వేయించేసినటువంటి శ్రీ జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో మరి ఈ రోజున మనమందరం కూడా తృతీయ వార్షికోత్సవాన్ని మనం విజయవంతంగా జరుపుకున్నాము. మరి యొక్క వార్షికోత్సవంలో భాగంగా స్వామివారికి తెల్లవారుజామున విశేష పంచామృత అభిషేకాలు, తదనంతరం స్వామివారికి వస్త్ర సమర్పణ, తదనంతరం స్వామివారికి తోమాల సేవ అనేటువంటి కార్యక్రమాలు జరిగాయి విజయవంతంగా. దాని తర్వాత మన యొక్క దేవాలయ అభివృద్ధి కొరకు మనమందరం కూడా శ్రీ లక్ష్మీ నారసింహ సుదర్శన యాగ సహిత శ్రీనివాస హోమాన్ని మనం ఎంతో విజయవంతంగా జరుపుకున్నాము. మరి యొక్క హోమ కార్యక్రమానికి భక్తులందరూ కూడా వచ్చారు. అలాగే స్వామివారి యొక్క విభూతిని, భస్మాన్ని కూడా తీసుకొని స్వామివారికి తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా భగవంతుని యొక్క కృపకు పాత్రులయ్యారు. అలాగే మన యొక్క దేవాలయం రంగరంగ వైభవంగా స్వామివారికి తీర్థప్రసాదాలు సమర్పించి భక్తులకు ఇవ్వడం జరిగింది. తమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఈ విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు వచ్చేటువంటి విద్యార్థులు, అధ్యాపకులు మరియు వారి తల్లిదండ్రుల యొక్క అభీష్టం నెరవేరాలనే ఉద్దేశంతో ఈ విశ్వవిద్యాలయ పాలక మండలి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని మూర్తిని ప్రతిష్ఠించి 3 సంవత్సరాలైనటువంటి 3వ వార్షికోత్సవంలో చక్కగా రంగరంగ వైభవంగా పాంచరాత్ర ఆగమంతో చక్కగా స్వామివారి వార్షికోత్సవాన్ని నిర్వహించి సుదర్శన నారసింహ హోమం నిర్వహించి భక్తులందరినీ అనుగ్రహించినటువంటి వెంకటేశ్వర స్వామి వారి కృపకు అందరూ పాత్రులైనందుకు ఈ సందర్భంగా ఎస్ యూనివర్సిటీ ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం వార్షికోత్సవం సందర్భంగా ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు ఈ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా పుష్పాలు, పండ్లు అన్నీ తెచ్చి ఇస్తున్నాము. భగవంతుడి యొక్క అందరికీ ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని శ్రీ జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి దేవాలయం 3వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి పుష్పాలు, పట్టు వస్త్రాలు ప్రతి ఏడాది మేము సమర్పిస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఈరోజు స్వామివారికి ఉదయమే అర్చకులు ప్రత్యేక అభిషేక పూజలు చేసి, హోమాలు వేసి, ప్రత్యేక అలంకరణ చేసి మాకంతా దర్శన భాగ్యం కల్పించారు. మేమంతా స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యాము. కోరిన కోరికలు నెరవేరుతాయి స్వామివారిని దర్శించుకుంటే. ఈ జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉగాది కానీ, అలాగే వైకుంఠ ఏకాదశి కానీ ప్రత్యేక పూజలు చేసి మాకంతా దర్శనం పట్టుకుంటున్నారు. ఈ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉంది కాబట్టి విద్యార్థులంతా వచ్చి స్వామివారిని దర్శించుకుని బాగా చదువుకుని మంచి పరీక్షలు ఉత్తీర్ణులయ్యి మంచి చదువు కలుగుతుంది. ఈ జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. ప్రతి ఒక్కరూ వచ్చి వార్షికోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకుని స్వామివారి కరుణా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. రేణుగుంట మండలంలోని కరకంబాడి కట్టపుట్టాలమ్మ ఆలయంలో సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. కట్టపుట్టాలమ్మ ఆలయం వద్ద వాయుపుత్ర ఆర్ట్స్ బ్యానర్లో నూతన నటులతో కూడిన శంభో సినిమా బృందం షూటింగ్ లో పాల్గొన్నారు. శంభో షూటింగ్ సినిమా శుభారంభం కావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకున్నారు.
సంభవ చిత్రం డైరెక్టర్ సోమసుందరం, కెమెరామ్యాన్ యుఎస్ విజయ్, నూతన నటీ నటులతో షూటింగ్ బృందానికి కట్టపుట్టాలమ్మ ఆలయ ధర్మకర్తలి మండలి సభ్యులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. డైరెక్టర్ సోమసుందరం మాట్లాడుతూ సంభవ చిత్రం సనాతన ధర్మ సినిమాగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ సినిమా సనాతన ధర్మానికి సంబంధించి అడ్డమైన వాళ్ళు, మన ధర్మం యొక్క పవర్ తెలియని వాళ్ళు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ గట్టిగా బుద్ధి చెప్పడానికి తీస్తున్న సినిమా ఇది. ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా హిందూ ధర్మాన్ని ఎవడైనా ఏమైనా మాట్లాడితే వేరే లెవెల్లో బుద్ధి చెప్పడానికి ప్లాన్ చేసి తీస్తున్న సినిమా ఇది. దీనికి అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదే చెప్పాను కదా, ఎవడంటే ఎవడు హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ అందరూ దీని యొక్క లోతు, ధర్మం, పవర్ తెలియకుండా ఏదంటే అది మాట్లాడుతున్నారు. వాళ్ళకి చెప్పడానికి తీస్తున్నాం సినిమా. బాగా చదువుకున్న వాళ్ళు మాట్లాడుతున్నారు, ఏమి తినే వాళ్ళని ఎట్లెట్లో డైవర్ట్ చేస్తున్నారు. వీటన్నిటిని అరికట్టడానికి ఈ సినిమా తీస్తున్నాం. ఈ అమ్మవారి గురించి ఈ మూవీ తీస్తున్నాము. ఎవరెవరో ఇష్టం వచ్చినట్టుగా ఏమేమో మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ నోరు ముయించాలని, హిందూ ధర్మం గురించి వాళ్ళందరూ నోరు ముయించాలని ఈ మూవీ తీస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఈ మూవీ నచ్చుతుందనేసి మేము ఆశిస్తున్నాం. వాయుపుత్ర ఆర్ట్స్ ప్రొడక్షన్ 3 పేరుతో ఈరోజు కొత్త సినిమా నిర్మిస్తున్నాం. మన భారతదేశ చరిత్రని ఎవరికి వాళ్ళుగా ఎలా అంటే అలా వక్రీకరిస్తున్నారు. అదంతా కరెక్ట్ కాదని ఈ సినిమా ద్వారా మేము మన భారతదేశ గొప్పతనాన్ని తెలియపరచాలని ఈ సినిమా నిర్మిస్తున్నాం. సంకటహార చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్ లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. సోమవారం సంకటహార చతుర్థి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్ లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా సురేష్ స్వామి మాట్లాడుతూ మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహార చతుర్థి వ్రతమన్నారు. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి, రెండవది సంకటహార చతుర్థి అని, పౌర్ణమి తర్వాత 4వ రోజు వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకటహార చతుర్థి లేదా సంకటహార చతుర్థి వ్రతం అని అంటారని తెలిపారు. సంకటమును తొలగించే సంకటహార చతుర్థి రోజున వినాయక స్వామికి పూజలు నిర్వహించడం వలన అన్ని శుభాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు సురేష్ స్వామి, ఆదిస్వామి, ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపినాథ్ రెడ్డి, తొండవనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ గణేశాయ నమః. ఈరోజు సాయంకాలం ప్రదోష సమయంలో స్వామికి ఇష్టమైన తిథి సంకటహర చతుర్థి. అది ప్రతి నెల మన వినాయక సాగర్ సంకల్ప వరసిద్ధి వినాయక సాగర్ దీంట్లో ఉండే వినాయకుడికి గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, చెంగారెడ్డి గారి ఆధ్వర్యంలో, సుబ్రహ్మణ్య రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి నెల అభిషేకము, పూజ, అర్చన అన్నీ చేస్తాం. మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం, ఆయుష్, ఆనందం, ఆరోగ్యం, ఆస్తి అన్నీ కావాలి అని ఆయన్ని కోరుకుంటూ ఈరోజు విశేషంగా సోమవారము శివునికి విశేషం. శివుని పుత్రుడు అగ్రజుడు వినాయకుడు. అంత విశేషంగా సోమవారం ప్రదోష సమయం సాయం సంధ్యావేళ సంకటహర చతుర్థి. అందువల్ల అందరికీ ఒక్కొక్క సంకటం, ఆ సంకటాన్ని పోగొట్టి మనకి ఆయుష్, ఆరోగ్యం అన్నీ ఇవ్వాలని వినాయకుడిని కోరుకుంటూ జై గణేష్ మహారాజ్కి జై గణేష్ మహారాజ్. అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలోని 9 పరీక్షా కేంద్రాల్లో 1500 మంది 10వ తరగతి పరీక్షలు విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో రాయనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. నేటి నుండి జరగనున్న 10వ తరగతి పరీక్షలకు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సమస్యాత్మక కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థులకు హాల్ టికెట్ ఆధారంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందని, పరీక్షా కేంద్రానికి అర్ధగంట ముందే చేరుకోవాలన్నారు. 10వ తరగతి పరీక్షలు విద్యార్థుల జీవితాల్లో ఒక మైలురాయని, ఎలాంటి ఒత్తిళ్లకు లోనవ్వకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షకు హాజరు కావాలని అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. 10వ తరగతి పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. మహిళలకు మేమున్నాం అనే భరోసా కల్పించే విధంగా ఉండటమే శక్తి టీం యొక్క ముఖ్య ఉద్దేశం.
శక్తి టీమ్ కు కాల్స్ వస్తే వెంటనే పోలీసు సిబ్బంది వాయువేగంతో విధులు నిర్వర్తిస్తున్నారు. శక్తి యాప్ ని ప్రతి ఒక్క మహిళ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసిన తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. అలిపిరి వద్ద ధార్మిక వ్యతిరేక కార్యకలాపాలకు భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. తిరుమల శ్రీవారి ఆలయం ముందు బైఠాయించి ధర్నా నిర్వహించిన బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్, శ్రీనివాసానంద స్వామి. తిరుపతికి తరలించిన తిరుమల పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.